ప్రభువును ఇజ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగా అనుకొనుచున్నాడు, ఆహా, నా శత్రువుల గురించి నేనిక ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. ఆమేన్. నా వైపు చూడండి అందరం. దేవుడు ఒకటి అనుకుంటున్నాడట, ఆయన మనసులో ఒకటి అనుకుంటున్నాడు. ఆయన అనుకొని ఏమంటున్నాడంటే, నా శత్రువుల మీద నేను పగ తెచ్చుకుంటాను. ఆయన అది మనసులో అనుకుంటున్నాడట. అనుకొని ఆయన ఒకరిని కనుగోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు ఆ సమూయేలు ప్రవక్తతో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఒక మనిషిని కనుగొంటిని. ఏమండి, దేవుని చిత్తం ఏంటి అంటే, సౌలు అనే రాజు ద్వారా దేవుడు తన ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించాలనుకున్నాడు. కానీ ఆ చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే ప్రవక్తతో, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా బాధపడతావు? ఐ ఫౌండ్ ఎ మ్యాన్, నేను ఒకడిని కనుగొన్నాను, ఆయన నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన ఎక్కడున్నాడో తెలుసా? అన్నదమ్ముల చేత విడవబడి, కుటుంబం చేత విడవబడి, అందరి చేత విడవబడి ఒంటరిగా గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఎవరు పట్టించుకోలేదండి. ఆయన అంటే అందరికీ చిన్న చూపే. అలాంటి ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఆయన కనుగొన్నాడంట. ఆయన కనుగొని ఏమంటున్నాడంటే, శత్రువు మీద నా పగ తెచ్చుకుంటాను. చప్పట్లు కూడా వేసాను మైపచ్చ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనేమన్నట్టున్నానో తెలుసా? ఇక్కడ మనలోని కొన్ని విషయాల్లో చాలా సింగిల్ అయిపోతాం. నీకు భారంగా అనిపిస్తుంది. ఏమండి, ఇమాజిన్ చేయండి, దావీదు ఒక్కడే గొర్రెలతో పాటు వెళ్ళేవాడు. తక్కిన వాళ్ళందరూ, అన్నదమ్ములందరూ యుద్ధంలో పాల్పంచుకునేవారు. వాళ్ళందరూ విద్యలన్నిటిలో అభ్యాసం కలిగిన వారుగా ఉన్నారు. దావీదు ఒక్కడే సెపరేట్ అయిపోయాడు, ఏ విద్య లాని వాడిగా ఉన్నాడు. ఇలాంటి దావీదు కోసం దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఒక వ్యక్తిని కనుగొంటేనే ఆయన నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవుడు అనుకుంటున్నాడట, నా శత్రువు మీద నేను పగ తెచ్చుకోబోతున్నాను. ఏమండి, మీరు బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఏముంటుందో తెలుసా? దావీదు అందరి శత్రువులను నాశనము చేసి సొలొమోనుకి ఎలాంటి రాజ్యం ఇచ్చాడో తెలుసా? ఏ గొడవలు లేని, ఏ యుద్ధాలు లేని ఒక రాజ్యాన్ని చేతికిచ్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. ఏమండి, ఇది అనుకుంటున్నాడట దేవుడు, ఒంటరిగా ఉన్న వాడిని లేపి తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన శత్రువు మీద పగని తీర్చుకోవడానికి, నిన్ను లేవనెత్తడానికి, ఒక కొమ్ములో ఉన్న తైలము నీ మీద పోసి నిన్ను అభిషేకించడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. ఏమండి, మీరు అనుకోవద్దు అందరూ నన్ను వదిలిపెట్టారని. మీరు అనుకోవద్దండి నేను ఒంటరి అయిపోయానని. మీరు అనుకోవద్దు, నువ్వు ఒంటరి అయిపోయావు కరెక్టే, కానీ నువ్వు దేవుడికి దగ్గర అయిపోయావు. ఈ లోకాన్ని అంతటిని వదిలిపెట్టావు, కానీ యేసయ్యకి దగ్గర అయిపోయావు. ఒంటరిగా ఉన్న నిన్ను ఆయన గమనించాడండి. ఈరోజు ఈ సంఘంలో ఎవరు అలా ఉన్నారేమో, ఒంటరి అయిపోయి ఉన్నారేమో. దేవుడు అనుకుంటున్నాడట, నా శత్రువు, ఆహా, ఆయన వాటిని చూడండి, ఆహా, నాకు దొరికాడు ఒకడు. ఐ ఫౌండ్ ఎ మ్యాన్ టు డిఫీట్ ద డెవిల్. అపవాదిని జయించడానికి ఐ ఫౌండ్ ఎ మ్యాన్. నేను ఒకరిని కనుగొన్నాను, ఆయన నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. ఆయన ముందుకు వచ్చాడండి. జాగ్రత్తగా చూడండి. మీరు ఇంటికి వెళ్ళి వాక్యం చదివితే ఆ ప్రవక్త అలా కూర్చున్నాడు. కూర్చొని దావీదు అన్నదమ్ములందరూ ఒకరు వస్తున్నారు. ఎవరి పేరు దేవుడు చెప్పలేదు. నేను ఈయన ఎంతో ఇష్టపడలేదు అన్నాడు దేవుడు. కానీ దావీదు ఆ ద్వారబంధం దగ్గర ఉండగానే దేవుడు అంటున్నాడట సమూయేలుతోనే, నువ్వు లేచి నిలుచో, స్టాండ్ అప్. నేను కనుగొన్న వ్యక్తి వచ్చేసాడు,
ఆయన నా చిత్తములన్నిటినీ, నా తలంపులన్నిటినీ నెరవేర్చేవాడు, శత్రువు మీద పగ తీర్చుకునేవాడు దొరికాడు అనగానే సమూయేలు అప్పటి వరకు ప్రవక్త కూర్చుని ఉన్న ఆయన లేచి నిల్చున్నాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు ఒక పెద్ద సేవకుడు అలా ఉన్నారండి, సడన్గా ఆయన లేచారు. దేనికోసం? లేచితే మనందరూ ఏం చేస్తాం? మనకు కూడా లేచిపోతాం. ఏమండి, మేము కాలేజీలో మా సార్, ప్రిన్సిపల్ సార్ ఎవరైనా ఒకసారి లేచి నిల్చున్నారు అనుకోండి, మేము అందరు లేచి నిల్చుంటాం. ఇట్స్ ఎ రెస్పెక్ట్. అక్కడ ఊహించండి, అన్నదమ్ములు అందరూ వచ్చినప్పుడు అందరు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధంలో ప్రావీణ్యం పొందిన వాళ్ళు అందరూ కూర్చొనే ఉన్నారు, ప్రవక్త కూడా కూర్చొని ఉన్నాడు. కానీ ఒక అంత కంపు కొడుతున్న ఆయన లోపలికి ఎంటర్ అవగానే దేవుడు చెప్తున్నాడు, స్టాండ్ అప్ అండ్ అనాయింట్ మై సన్. నా బిడ్డను నువ్వు ఆశీర్వదించు, నా బిడ్డను నువ్వు అభిషేకించు, నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఆహా అంటున్నాడు ఆయన. చప్పట్లు కొడదామంటే గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకున్నట్లుగానే అందరి శత్రువులను ఆయన రూపుమార్పి దేవుడు హృదయాన్ని గెలిచాడు. దేవుడు హృదయాన్ని గెలిచాడు. ఈరోజు ప్రభు కూడా మనందరిలో ఎవరైతే ఒంటరిగా ఉండి ఆ జీవితాన్ని ముందుకు వెళ్ళలేక కష్టపడుతున్నారో, దేవుడు ఈరోజు కబురు పెట్టి మిమ్మల్ని అభిషేకించి, ఆహా పగ తీర్చుకునే ఒక బిడ్డడు నాకు దొరికాడు అనుకుంటున్నాడు ఆయన. ఏమంటే మీరు ఎలాగో అనుకోవాలి తెలుసా? అసలు దావీదుకి తెలియదండి అభిషేకించబడతాడని. ఆ రోజు తండ్రి కబురు మీద ఇక్కడికి వచ్చాడు అంతే. లోపలికి రాగానే సీన్ మారిపోయింది. దేవుడు రాజుగా అభిషేకించి పంపించాడు. మీకు కబురు వచ్చిందండి ఈరోజు ప్రార్థనని, నాకు తెలియదు. దేవుడు ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్చి పగ తీర్చుకోగలిగిన ఒక దావీదును దేవుడు లేపనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏమనుకోవాలి తెలుసా? అది నేనే అని నువ్వు అనుకోవాలి మనసులో. అది ఎవరో అని అనుకోకూడదు. ద ఫెయిత్ విల్ బ్రింగ్ విక్టరీ. ఆ విశ్వాసం నీకు విజయాన్ని చేకూర్చి పెడతాను. ప్రభా, ఇంకా ఎన్ని రోజులు ప్రభా నువ్వు నన్ను అనుకుంటున్నావు, నీ ద్వారా నీ కుటుంబాన్ని లేపాలని నన్ను అనుకున్నావు కదా, లేపు ప్రభా. నా ద్వారా నా సంఘాన్ని లేపయ్యా. ఏమంటే గొప్పలకి పోకూడదు. దావీదు అంత యుద్ధాలు చేసిన ఎప్పుడు ఆయనలో గర్వం రాలే, అసూయ రాలే. ఈరోజు నువ్వు అట్లా తయారవ్వాలి. దేవుని ప్రణాళికను నీ ద్వారా జరిపించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దావీదు యుద్ధంకి వెళ్తున్నప్పుడు అక్కడ ఇజ్రాయేలీలు విజయం పొందారు. అంటే దావీదు ద్వారా దేవునికి మహిమ వచ్చేసింది. ఈరోజు అంటాను నేను, నువ్వు ఒక దావీదై నీ ద్వారా దేవుడికి మహిమ వచ్చును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అభిషేకించింది ఊరికే పోలే, చాలా కష్టాలు పడ్డాడు దావీదు. కొన్నిసార్లు తనకున్న కిరీటం పోయింది, అందరూ విడిచిపెట్టారు, అరణ్యంలోకి పరిగెట్టాడు. దావీదు ఏ అరణ్యంలోకి అయితే ముసుగేసుకొని పరిగెట్టాడో ఆ స్థలంలో నేను వెళ్ళాను. నేను కూడా అలాగా ఆ మార్గం గుండా నడిచాను. అది చాలా బాధ కలిగించే, ఏడ్చుకొని వెళ్తాడు దావీదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అభిషేకం నీ మీదకి వచ్చిన తర్వాత దేవుడి యొక్క ఆశ ఏంటో తెలుసా? మనసులో అనుకుంటున్నాడట, ఆహా పగ తీర్చుకునే రోజు వచ్చిందని ఆయన అనుకున్నాడట. ఆయన ముందున్న గొలియాతుని ఒకే ఒక పదునైన రాయితో పడగొట్టాడండి. నేను లాస్ట్ ఇయర్ ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు మా కోచ్ ఏం చెప్పారంటే, దావీదు గొలియాతు యుద్ధం ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ అందరం నిల్చుంటే ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి కొన్ని స్టోన్స్ పట్టుకొని రండి అన్నాడు. దావీదు ఎలాగైతే స్టోన్స్ ఏరుకుంటాడో, రాళ్ళు ఏరుకొని వెళ్తాడో, మీరు కూడా కొన్ని రాళ్ళు పట్టుకొని రండి అన్నాడు. అందరం గబగబా, అదొక ఉంటుంది కదా, నేను కూడా దావీదులాగా ఒక రాయి పట్టుకెళ్ళిపోయి అలాగా అందరూ రాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన అడిగాడు, మీ రాళ్ళు చూపించండి. అందరు రాళ్ళు చూపించారు. ఎవరైనా సూదిగా ఉన్న రాయిని తీసుకొచ్చారా అని అడిగాడు. అందులో ఒకటి చేయెత్తాడండి. అది అందరూ గులకరాళ్ళు లాంటి రౌండ్గా ఉన్న తీసుకొచ్చాడు, కానీ ఒకటి చాలా సూదుగా ఉంది. ఆ రాయి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ కోచ్ ఏం చెప్పాడంటే, దావీదు అలాంటి సూదుగా ఉన్న ఒక రాయిని పట్టుకున్నప్పుడు అపవాది
అంటే దేవుడు ఎవరి మీదైతే పగ తీర్చుకోవాలనుకున్నాడో ఆయన మీద పగ తీర్చుకున్నాడండి. ఆయన దావీదు ద్వారా దేవుడికి మహిమ తెచ్చుకున్నాడు. ఈరోజు నేను అంటాను, పదునైన వాక్యము కలిగిన ఒక సేవకుడు దేవుడికి కావాలి. ఏమండి, అభిషేకం వచ్చేసిందని ఏదో కొంతసేపు ఇక్కడ ఎలా అనుకొని వెళ్ళిపోవడం కాదు. అక్కడ కోచ్ ఏమన్నాడంటే, రాళ్ళు ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ షార్ప్. ఏదో వాక్యం వినేసి అలాగా మనం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఏ వాక్యం అయితే నువ్వు పట్టుకోగలుగుతున్నావో ఇట్ షుడ్ బి ఎ షార్ప్. అది ఎలా ఉండాలంటే ఆ ఒక్క దెబ్బతో దేవుడు ఆహా, గొల్యాతు పడిపోయాడు. ఏమండి, గొల్యాతు ఆజానుబాహుడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పాత సినిమాలో చూస్తే చాలా పెద్ద మనుషులు కనబడుతూ ఉంటారు. ఇలాంటి ఒక జనరేషన్ మొదలైంది బైబిల్లో. మీరు చూస్తే దేవుడు నోవా టైంలో జలప్రయంతో ఈ లోకాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడో తెలుసా? ఆ టైంలో కానీ నాశనం చేయకపోతే ఇప్పుడు అలాంటి ఆజానుబాహులను మనం చూసేవాళ్ళం. వాళ్ళు మనల్ని తినేసేవాళ్ళేమో. అలాంటి ఒక జనరేషన్ తయారై ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని కుమారులు, నరులు కుమారులతో పోయినప్పుడు ఇలాంటి ఆజానుబాహులు వచ్చారు. నౌ ద గాడ్స్ ప్లాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నాకు ఏమండి, సౌలు మీద కూడా అదే అభిషేకం వచ్చిందిగా. కానీ దేవుడు వద్దు అని పని చేస్తున్నప్పుడు దేవుడు కార్యము సౌలు ద్వారా చేయలేకపోయాడు ఆయన. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు, ఇలాగ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ద గాడ్స్ విల్. నా సేవకుడు వెళ్ళాడు, ఆయన చిత్తం ఏంటి అంటే రోగం వదిలి వెళ్ళిపోవాలి. బట్ ఇది ఎందుకో జరగలే. ఎందుకో మనం చేస్తుంటే ఏది జరగట్లే. దేనికోసమో తెలుసా? మీ జీవితంలో ఎక్కడో శపించిన దాన్ని మీరు ముట్టుకున్నారు, శపించిన దాన్ని మీరు విన్నారు, శపించిన దాన్ని మీరు చూశారు, పనికి వాళ్ళని మీరు ఏదో చూశారు. నౌ యు ఆర్ నాట్ ఏబుల్ టు విల్ ద గాడ్స్ విల్. ఇప్పుడు నువ్వు ఎందుకో ఆయన చిత్తం నెరవేర్చలేకపోతున్నావు. దేవుడు అన్నాడు అక్కడ బైబిల్లో మీరు చూస్తే, యెహోవా ఆత్మ సౌలు నుంచి విడిపోయి వేరొక దురాత్మ ఆయనలో ఉన్నది. ఇప్పుడు దేవుడు అందులో పనిచేయలేకపోతున్నాడండి. మళ్ళా చెప్తున్నాను, శపించబడినది మీరు ముట్టుకున్నా, తాకినా, చూసినా వేరొక దురాత్మ నీలో ఉన్నప్పుడు దేవుని చిత్తం నువ్వు నెరవేర్చలేవు. ఇప్పుడు ప్రభుకి ఆహా, ఆయన ఒక జనరేషన్ని ఏమండి, ఆ చీకటి జనరేషన్ ఆయన కొట్టేయాలనుకున్నాడు. ఆయన దేవుని కుమారులు, నరుల కుమారులతో పోయిన ఒక జనరేషన్ని కొట్టేయాలనుకున్నాడు ఆయన. అందుకు ఆయన ఒకరిని కనుగొన్నాడు. ఆయన ఆ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నీ ద్వారా. చప్పట్లు కొడితే హల్లెలూయా, హల్లెలూయా. నా విరోధులు, దేవుడు అంటున్నాడు, నా విరోధుల మీద నేను పగ తీర్చుకుంటాను నీ ద్వారా. పక్కన నీ పేరు ఉండాలి. ఏమంటే దేవుడికి ఆయన ఇలా అంటే అన్నీ మారిపోతాయి. కానీ నిన్ను లేపడానికి, అందుకే ఇందాక మనం పాట పాడాం, దావీదు హెచ్చించబడాలంటే ఒక గొలియాతు ఉండాలి. ఈరోజు నేను అడుగుతాను, మీరు ఏదో వాక్యం వినేసి అటు ఇటు తిరిగేసి అలా వెళ్ళిపోతున్నారా? లేదా ఒక పదునైన వాక్యం పట్టుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ ముందున్న దేవుని చిత్తం లేని ఒక జనరేషన్ నీ ముందు పడిపోవాలి. దేవుని చిత్తము కానిది ఏదైతే ఉన్నదో అది నీ ముందు పడిపోవాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఎందుకనో మనం కొన్ని శపితమైన వాటిని మన జీవితంలోకి ఆహ్వానించాం. అది మన జీవితాన్ని బాగా డిస్టర్బ్ చేసిందండి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, దేవుడు యెహోవా ఆత్మ నీ నుంచి పోయి వేరే దురాత్మ, నువ్వు దేవుని బిడ్డవే, అభిషేకించబడిన వాడివే, కానీ ఏదో నిన్ను ఇంకొక ఆత్మ ప్రేరేపిస్తుంది. అక్కడ ఏమని రాయబడిందంటే, వేరే దురాత్మ సౌలుని ప్రేరేపింపగా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆహా, నా శత్రువు మీద పగ తీర్చుకునే ఒక మనుషుని నేను కనుగొన్నాను. నాకు అనిపిస్తుందండి, మీతో మాట్లాడుతుంటే నాకు ప్రభు అలా ప్రేరణ చేస్తున్నాడు. ఇక్కడ ఈ సంఘంలో దేవుడు ఎవరినో ఒకరిని కనుగొన్నాడు. ఆయన